हे याजकोत्तमा निखिल लोक दैवमा नमस्ते नमस्ते नमोस्तुते क्रीस्तु देवा नमो नमः। संध्यारागम् अभिनन्दन गीतम् संध्यारागम् अभिनन्दन गीतम् వెండి వెన్నెల కాంతులతో పసిడి వెలుగుల మాలలతో వెండి వెన్నెల కాంతుల పాపులమైనా మగువీడని తండ్రివి నీవే మలినులమైనా మమ్మరువని తాతవు నీవే పాపులమైనా మగువీడని తండ్రివి నీవే మలినులమైనా మమ్మరువని తాతవు నీవే ఇలని బోధల్ మమతల రవ్వల్ చీకటి బతుకుల వెలుగు దివ్వే ఇలని బోధల్ మమతల రవ్వల్ చీకటి బతుకుల వెలుగు దివ్వే దేవకుమారా దీవించరా మమ్ము ప్రేమించే ఓ ప్రేమ వీర దేవకుమారా దీవించరా మమ్ము ప్రేమించే ఓ ప్రేమ వీర స్నేహశీలికి ప్రేమ మూర్తికి స్వాగతం సుస్వాగతం స్వాగతం శుభ స్వాగతం స్వాగతం శుభ స్వాగతం స్వాగతం శుభ స్వాగతం స్వాగతం శుభ స్వాగతం శుభ స్వాగతం శుభ స్వాగతం కొద్దిగా చూసుకొని లూజ్గా ఉంది ఫాదర్ ఎటు తిరిగితే వాక్యం చెప్పేటప్పుడు స్ట్రైట్గా పెట్టి
క్రీస్తునందు మిక్కిలి ప్రియ విశ్వాసులారా, దేవుడి యొక్క దయ వలన, దేవుడి యొక్క కృప వలన మనందరం కూడా జపమాల మాత దేవాలయ ప్రతిష్ట 26వ సంవత్సరాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ రోజున మనందరికీ ఎంతో ఆనందమైన రోజు, మనందరం సంతోషించవలసిన దినం. దేవుడు ఈ 26 సంవత్సరాలు మనల్ని కాచి కాపాడి ద్వారా మనందరం కూడా దేవుడికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ దివ్యబలి పూజలో మనందరం కూడా మనకు కావలసిన అవసరాల కోసం ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా మన గ్రామాన్ని, మన సంఘాన్ని మరియ తల్లి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎంతో మందిని కాచి కాపాడుతుందని మనం అనుదిన విశ్వాసము. మనందరం కూడా ప్రతిరోజు దివ్యబలి పూజలో కానీ జపమాల జపించడం ద్వారా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థించుకుంటున్నాం. మనందరం కూడా మరియ తల్లి చేసిన ఎన్నో అద్భుతాలకు, ఆశీర్వాదములకు, దీవెనలకు సాక్షులం కనుక ఈ రోజున మనందరం కూడా ఈ దివ్యబలి పూజలో పాల్గొనక ముందు మన అవసరాల కోసం ప్రార్థించుకుందాం. దేవాది దేవుడు మన సంఘాన్ని దీవించాలని, ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ఈ దివ్యబలి పూజలో ప్రార్థించుకుందాం. ఈ దివ్యబలి పూజను సమర్పించడానికి మన మధ్యన ఉన్న ఫాదర్ ప్రతిపాటి మర్యాదాస్ గారు, ప్రొవిన్షియల్ మినిస్టర్, ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా 3 రాష్ట్రాలకు ప్రొవిన్షియల్ మినిస్టర్ గారుగా పనిచేస్తూ ఉన్నారు. వారిని మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. మనందరి అవసరాల కోసం, మనందరి ఉద్దేశాల కోసం ఫాదర్ గారిని దివ్యబలి పూజను సమర్పించవలసిందిగా, మనందరి కోసం ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానించుదాం. సహవాసము మీ అందరితో ఉండుగాక. క్రీస్తు ప్రభువుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రప్రథమంగా మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదములు. 26 వసంతాల వార్షికోత్సవం జరుపుకున్నటువంటి జనమానులు సంఘస్థులందరికీ, విశ్వాసులందరికీ, గ్రామస్తులందరికీ కూడా ఈ 26 వసంతాల వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. దేవాది దేవుడు ఈ సంవత్సరం అన్నీ కూడా, ఇన్ని సంవత్సరములు మనకు ఎన్నో మేలులు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో, మన యొక్క కుటుంబంలో, మన యొక్క సంఘంలో చేసిన అది తెలుసు. 26 సంవత్సరం క్రితం ఈ దేవాలయం నిర్మించి దీనిని మరియ తల్లికి అంకితం చేసి ప్రారంభించిన రోజున నేను ఎన్నికపాలను మైనస్లో ఒక చిన్న బ్రదర్గా ఉన్నా. నేను కూడా ఆ కోయర్ గ్రూప్లో ఆ సంవత్సరం కోయర్ గ్రూప్లో ఉండి పాటలు పాడాను. మరి ఈరోజు దేవాది దేవుడు 26 వసంతాలు ఎంతో చక్కగా మనకి సంఘాన్ని దీవిస్తూ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ఫలితముగా మన యొక్క సంఘాన్ని ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నారు. అందుకే ప్రతి సంవత్సరము ఈ దేవాలయాన్ని మరియ తల్లికి పునరంకితం చేసిన సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పుట్టి, ఇక్కడ జన్మించి, ఇక్కడ పెరిగి పెద్దవాళ్ళై వేరే ప్రాంతాల్లో పెళ్లి చేసుకొని చేసుకున్న ఆడపడుచులు కూడా ఈ రోజున కుటుంబ సమేతంగా ఈ యొక్క దేవాలయానికి చేసి దేవాలయంలో నిర్వహించే ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొని మరియ తల్లికి, దేవాదేవికి కృతజ్ఞత తెలియపరుస్తున్నారు. ఇది మనందరి పండుగ కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ దేవాలయాన్ని 26 సంవత్సరాల క్రితము నిర్మించుకొని మరియ తల్లికి అంకితం చేసుకొని జపమాల మాత దేవాలయంగా ఆ తల్లికి అంకితం చేసుకొని మనము ఆ తల్లిని గౌరవిస్తున్నాం. మరి ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనలు నిత్యము మీ యొక్క సంఘంతో ఉండాలని, మిమ్మల్ని ఇంకా విశ్వాసంలో బలపరచాలని, మరి తల్లి నిత్యము మీ కొరకు ప్రార్థించాలని, తద్వారా దేవుని యొక్క కృపా కటాక్షములు
మీ యందు, మీ కుటుంబం యందు, ఈ యొక్క సంఘం యందు పుష్కలంగా ఉండాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతమంది గురువులు ఈరోజు ఈ 26 వసంతాల దేవాలయ పునరంకిత వార్షికోత్సవం రోజున ఇక్కడ ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థిస్తున్నారంటే అది దేవుని యొక్క కృపయే. కనుక ప్రప్రథమంగా దేవుని కృతజ్ఞతలు తెలియపరుచుకోవచ్చు. దేవాది దేవుడు ఇంకా ఎక్కువగా మన సంఘాన్ని దీవించి కాచి కాపాడాలని, మన విశ్వాస జీవితాన్ని బట్టి ఇంకా ఎంతో మంది ప్రభుని తెలుసుకుని ప్రభు యొక్క కృపను పొందుకొని ప్రభు యొక్క ప్రేమలో జీవించడానికి కావాల్సిన శక్తి వారు అనుగ్రహించిన బాధ్యత. అదేవిధంగా ఈ యొక్క సంఘం ఏర్పడి ఎన్నో సంవత్సరం అవుతుంది. మరి ఈ సంఘం నుండి ఎవరు కూడా దేవుడికి అంకితం చేయబడలేదు. ఇప్పుడు ఒకరిద్దరు బ్రదర్లు సిస్టర్స్ ఎవరు ఉన్నారో అని విన్నాను. కానీ ఇంకా ఎక్కువగా ఈ యొక్క సంఘం నుండి దైవ పిలుపుకు పిలువబడాలని కూడా ప్రత్యేకంగా ప్రార్థించమని కోరుచున్నాను. ఎంతో మంది ఈ యొక్క దైవ పిలుపును స్వీకరించి మలాల గురువులుగా, కన్య స్త్రీలాగా అంకితం చేసుకోబడి ఇతర ప్రాంతాలకు వెళ్ళి స్వార్థను ప్రకటించడం గొప్ప వాక్యము మన యొక్క సంఘంలో నివసిస్తున్నటువంటి పుట్టినటువంటి బిడ్డలకు దేవుని యొక్క పిలుపు అనుగ్రహించబడాలని కూడా ఈ శుభ సందర్భంలో ప్రత్యేకంగా ప్రార్థించాలని మీ అందరూ కోరుతున్నాను. అందరు కళ్ళు మూసుకుని తలలు వచ్చి ప్రభు చేసిన అనేక మేలులకు కృతజ్ఞత తెలియపరచుకోవచ్చు. మరే తల్లిని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. అమ్మా, ఇదిగో మీ బిడ్డమైన మమ్మందరినీ కూడా దీవించి కాచి కాపాడు. నిత్యము నీ కృపా కటాక్షము ఈ యొక్క సంఘంపై ఉంచి మా యొక్క కుటుంబంలో, మా యొక్క సంఘంలో అనేకమైన మేలులు మీ యొక్క కుమారుని అడిగి అనుగ్రహించమని ఆ మరే తల్లిని వేడుకుందాం. అంత కళ్ళు మూసుకుని తలలో వచ్చి మన యొక్క తప్పులను, పాపములను మన్నించమని ఈ యొక్క పరమ పవిత్రమైన పరమ రహస్యములను యోగ్యంగా అర్పించడానికి కావాల్సిన పరిశుద్ధతను, యోగ్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మనసారా వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలాగైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అస్మిత చేతను బహు పాపం చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యమైన పరిశుద్ధుడైన సకల దోషములను, ప్రీతిలను సహోదరి సహోదరులారా మీరు నాకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రార్థిస్తున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితములకు చేర్చుదురుగాక. प्रभु दयसु
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరాయ్, ఈ ఆలయమునికి అంకితం చేయబడిన ఈ రోజును ప్రతి సంవత్సరము నూతన ఉద్దేశంతో నింపుచున్నావు. కావున ఈ పర్వదినమున నీ ప్రజల దీనవలను ఆలకింపము. ఈ స్థలమునందు ఎల్లప్పుడూ ఆత్మశుద్ధితో కూడిన ఆరాధనలు జరిగినట్లును ఇక్కడ మాకు సంపూర్ణ రక్షణ లభించినట్లు అనుగ్రహింపు. నీతో పవిత్ర ఆత్మతో కలిసి వివేకములు జీవించు పాలన చేయు. ఈ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యోనా గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 10 వరకు. మొదటి పట్టణము యోనా గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 10 వరకు. ప్రభువు వాడి రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమైన నీవేనుకు వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపుమని చెప్పాను. యోన ప్రభు ఆజ్ఞ శిరస వహించి నీవేనుకు వెళ్ళెను. ఆ పట్టణము చాలా పెద్దది, దానికి దాటిపోవుటకు 3 నాళ్ళు పట్టును. అతడు నగరమున ప్రవేశించి ఒకరోజు ప్రయాణం చేసి 4 దినములు మిగలగానే నీవే నాశనమగునని ప్రకటించెను. నీవే పౌరులు దేవుని మాట నమ్మిరి. వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయవలెనని ప్రకటించరి. అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించి ఆ వార్త విని నీవే రాజు సింహాసనము దిగి తన ఉడుపులు తొలగించి గోనె తాల్చి బూడిదపై కూర్చుండెను. అతడు నీవే నగరమందంతటా ఇట్లు చాటించెను, ఇది రాజు. అతని అధికారులు జారీ చేసిన ఆజ్ఞ నరులు గాని పశువులు గాని ఎడ్ల మందర గాని గొర్రెల మందర గాని ఏమీ తినరాదు, ఎవరను ఏమీ తినరాదు త్రాగరాదు. నరులు పశువులు కూడా గోన కాల్పవలేను. ఎల్లరూ నిండు మనసుతో మొరపెట్టవలేను. అందరూ తమ దుష్ట ప్రవర్తన మార్చుకొని తమ దుష్కార్యములను విరమించుకొనవలేను. ఒకవేళ దేవుడు మనసు మార్చుకొని జాలి చెంది తన ఉగ్రోపమును ఉపసంహరించుకోవచ్చును, మనమును సాగును తప్పించుకోవచ్చును.
దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములను చూచెను. వారు తమ దుష్కార్యములను విడనాడిరని తెలుసుకొనెను. వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లుగా వారిని శిక్షింపడాయను. ఇది ప్రభు వాక్కు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును. శాంతికరమైన జలముల యుద్ధకు నడిపించుకొని పోవును. నా బడలికను తొలగించును. ధర్మ మార్గమున నడిపించును. ధర్మ మార్గమున నడిపించును. రెండవ పట్టణము పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 20వ వచనం నుంచి 27వ వచనం వరకు. రెండవ పట్టణము పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 20వ వచనం నుంచి 27వ వచనం వరకు. మరణమును నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడినట సత్యము. ఏలైనా ఒక మనుష్యుని మూలమున మరణము ప్రవేశించినట్లే మృతుల పునరుత్థానమును కూడా ఒక మనుష్యుని మూలమునని వచ్చినది. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారో అటులని క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టి ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. అప్పుడు అంతము వచ్చును.
పరిపాలకులను, అధికారులను, శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రి యొక్క దేవునికి అప్పగించును. ఏలైనా దేవుడు శత్రువులనందరిను ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపవలెను. నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు. ఏలైనా దేవుడు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచెను అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. సమస్తము అనగా దేవుడు మినహా సమస్తమును ఆయనయే క్రీస్తు పాదముల క్రింద ఉంచెననియు సుస్పష్టము. ఇది ఏలిన వారి వాక్కు. లూకా శుభవార్త 2వ అధ్యాయం పవిత్ర వచనములు 22 నుండి 32 వరకు. లూకా శుభవార్త 2వ అధ్యాయం పవిత్ర వచనములు 22 నుండి 32 వరకు. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి కావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యేసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయి చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అతడకు వెళ్ళిరి. ఆ సమయంలో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇశ్రాయేలుల ఓదార్పుకై నిరీక్షించుచుండెను.
పవిత్ర ఆత్మ అతని అందు ఉండెను. ప్రభు వాగ్దానం చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణపడని అతనికి పవిత్ర ఆత్మ తెలియజేశాను. పవిత్ర ఆత్మ ప్రేరణ చే అతడు అప్పుడు దేవాలయంకు వచ్చాను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకొని రాగా సిమియోను ఆ బాలుని హస్తంలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని యొక్క సమాధానంతో నిష్కరింపనిమ్ము. ప్రజలందరి ఎదుట మీరు ఏర్పరిచిన రక్షణను నేను కనులారా గాంచితిని. అది అన్యులకు ఎరుగపరచు వెలుగు, నీ ప్రజలకు ఇశ్రాయేలులకు మహిమను చేకూర్చు వెలుగు. ఇది క్రీస్తు సువిశేషము. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవ వందనం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ ఆరాధన, త్రియేక దేవ స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన దేవాలయపు 26వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. దేవుడు మన ఎడల చేసినటువంటి గొప్ప కార్యములకు, ఆయన చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుడికి ఒకసారి గట్టిగా చెప్పకూడదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమిటి ఈ దేవాలయపు ప్రత్యేకత? ఎందుకని ఈ దేవాలయపు మహోత్సవాన్ని, వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం? నిజంగా ఈ దేవాలయంలో దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటారని వాగ్దానం చేశాడా? వాగ్దానం చేసిన దేవుడు ఈ దేవాలయంలో నివసిస్తూ ఉన్నాడా? ఎంతమంది విశ్వసిస్తూ ఉన్నాం? అక్కడ బయటకు వచ్చిన వాడు కనిపించట్లేదు కానీ నిజమేనా? చాలా మంది తక్కువ అంటే అవునా వద్దా, అవునా వద్దా, అవునా వద్దా నేర్చున్నారు. హాఫ్ సగమే. మాకు విశ్వాసం సగమే ఉంది. ఫాదర్ గారు అంటే ఏదో పూజకు వచ్చినప్పుడు మాత్రమే ఫాదర్ గారు కనపడతారు, తర్వాత ఇప్పుడు కూడా దేవాలయంలో ఎవరు కనిపించట్లేదు అని సగమెత్తుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిర్గమాకాండంలో మోషేతో దేవుడు మాట్లాడి సినాయి పర్వతం మీద ఆ యొక్క దేవుని యొక్క గుడారము గురించి, ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క మందిరము గురించి ఆయనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఈ మందిరంలోనికి కావలసినవన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం చేసిన తర్వాత మోషే ఆ మందిరాన్ని, ఆ గుడారము, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారమును దేవునికి సమర్పించినప్పుడు దేవుని యొక్క తేజస్సు ఆ యొక్క గుడారమును నింపెను అని నిర్గమాకాండంలో మనం వింటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క సాన్నిధ్యము, ఆ సాన్నిధ్యపు గుడారములో దేవుని యొక్క ఆత్మ దాంట్లో నివసించెను. మేఘము ఆ యొక్క ప్రత్యక్ష గుడారమును కమ్మి పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ప్రతినిత్యము ఇశ్రాయేలు ప్రజలను నడిపించారు అని పరిశుద్ధ గ్రంథంలో వింటున్నాం. వాగ్దానం చేసిన దేవుడు ఆ యొక్క గుడారంలో నివసించినట్లు, వాగ్దానం చేసిన దేవుడు దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా ఇదిగో నీ దివ్య మందసం ఆ గుడారంలో ఉంది, నాకైతే గొర్రెలను కాచుకుంటున్నాడు, నన్ను తీసుకుని వచ్చి ఈ రాజసింహాసనం మీద కూర్చుండబెట్టి రాజప్రసాదంలో నేను జీవిస్తూ ఉన్నాను, కానీ నన్ను ఈ స్థితిలో ఉంచినటువంటి నీ మందిరము ఆ విధంగా ఉంది కనుక నీకు ఒక మందిరమును నిర్మించాలని ఆశపడుతూ ఉన్నానని తనలో దేవునికి మొరపెట్టాడు. వెంటనే నాతాను ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వాక్యాన్ని చూద్దామా? యెషయా గ్రంథం 66వ అధ్యాయము 1వ వచనములో
యెషయా గ్రంథము 66వ అధ్యాయము. ప్రభు ఇట్లా అనుచున్నాడు, ఆకాశము నాకు సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నాకు ఎట్టి మందిరమును కట్టుదురు, ఎట్టి విశ్రమ స్థానమును నిర్మింతురు. భూమి ఆకాశములు చేసినటువంటి చేసిన వాడు నేనే, ఇవన్నీ కూడా నావే అంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, ఈ సకల విశ్వమును సృజించినటువంటి దేవుని నేను, నాకు ఎట్టి మందిరమును మీరు నిర్మించగలడు అని దావీదు అంటూ ఉన్నాడు. మరి మనం నిర్మించుకున్నటువంటి 4 గోడల మధ్యలో దేవుడు ఉన్నాడా? 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్తలో ఉన్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడ 2-3 కూడి నా నామములో ఏక మనస్సులై ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి మధ్య నేను ఉందును అని అంటూ ఉన్నాడు. ఈ దేవాలయము 4 గోడలతో నిర్మించుకున్నాం కానీ ఈ దేవాలయంలో దేవుడు ప్రతినిత్యము కొలుగుతూ ఉన్నాడు. కానీ ఎవరైతే ఈ దేవాలయంలోకి వచ్చి సంఘమందరము కూడా గుమికూడి విశ్వాసంతో ఏక మనస్కులై, దేవా మా కుటుంబాలను, మా బిడ్డలను, మా గ్రామాన్ని, మా సంఘాన్ని నీవు ప్రతినిత్యము కాపాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారో, ప్రార్థన చేస్తూ ఉన్నారో, వారి మధ్య నిత్యము కొలువైనటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నటువంటి దేవుడు. ఈ దేవాలయంలో దేవుని బిడ్డలుగా, సంఘముగా మనం ఎప్పుడైతే గుమ్మికూడి ప్రార్థన చేస్తూ ఉన్నామో, విశ్వాసముతో సంఘమంతా కూడా ఒకే మనస్సు కలిగి ఒకే తల్లి శ్రీశవ బిడ్డలుగా ప్రార్థన చేస్తూ ఉన్నామో, దేవుడు మన మొరను ఆలకించడానికి మన మధ్యలో నిత్యము కొలువు తీరినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మందిరము మరి దావీదు రాజు అన్నాడు, నీకు మందిరాన్ని నిర్మిస్తానని. కానీ దేవుడు అంటున్నాడు, నీ చేతులు రక్తముతో యుద్ధము చేసి రక్తముతో తడిసినటువంటి చేతులు కనుక నీవు కాదు నాకు మందిరాన్ని నిర్మించేది, నీ కుమారుడైనటువంటి సొలొమోను చేత నేను ఒక మందిరాన్ని నిర్మిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. సొలొమోను ఒక చక్కని దేవాలయాన్ని నిర్మించాడు యెరూషలేములో. ఆ దేవాలయాన్ని నిర్మించి దేవునికి ప్రతిష్ఠించినప్పుడు సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఇదిగో ఈ మందిరము నీ ఆజ్ఞ ప్రకారము ఈ మందిరం నిర్మించబడింది కనుక నీ సన్నిధి ప్రసన్నత ఈ మందిరంలో నిత్యము కొలువై ఉంది. ఈ మందిరంలో ఎవరైతే ప్రార్థన చేసుకుంటూ ఉన్నారో వారందరి యొక్క మనవులను ఆలకించి నీ బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడు, ఆస్వాదించని ఆ యొక్క సొలొమోను ప్రార్థన చేశాడు. ఎంత సుందరమైనటువంటి మందిరం తెలుసా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? కీర్తన గ్రంథము 84వ అధ్యాయం. ఈ సుందరమైనటువంటి దేవాలయంలోకి రావాలి అని, ఈ సుందరమైనటువంటి దేవుని యొక్క ప్రసన్నత కలిగినటువంటి, దేవుని యొక్క సాన్నిధ్యం కలిగినటువంటి మందిరములో నేను 10 నిమిషములైనా దేవునితో గడపాలని ఆశ కలిగిన వారికి దేవుని యొక్క మందిరం ఎలా ఉంటుందో తెలుసా? చూద్దామా? కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 1వ వచనం నుండి. దేవా 84వ అధ్యాయం 1వ వచనం. ఎవరు ఈ మందిరంలో ఉండేది? నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు, నిన్ను నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్న దేవుడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడనటువంటి దేవుడు అంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు నిన్ను తాకిన వాడు నా కనుపాపను తాకినట్టే అనేటువంటి వాగ్దానం చేసి అన్ని శత్రు శోధనల నుండి, అపాయాల నుండి కాపాడుతున్నటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ మందిరములో కొలువై ఉన్నాడట. సర్వశక్తిమంతుడు అయిన ప్రభు ఈ నివాసము ఎంత రమ్యము అని అంటూ ఉన్నాడు. ఈ దేవాలయం ఈ రోజు ఎంత రమ్యముగా కనిపిస్తుందో తెలుసా? ఒకసారి చూసారా? 10 మంది గురువులు, దేవుని యొక్క ప్రజలైనటువంటి విశ్వాసులైనటువంటి మీ అందరూ ఈ మందిరమును సుందరంగా అలంకరించి, ఎలా ఉంది దేవుని మందిరం? రమ్యముగా ఉందట. సర్వశక్తిమంతుడైన ప్రభు
నీ నివాసము ఎంత రమ్యము. నేను ప్రభు మందిరమును దర్శింపవాలని ఉగురుల్లో పోవచ్చున్నాను, తప్పించిపోవచ్చున్నాను. పూర్ణ హృదయముతో ఆనందముతో నేను సజీవుడైన దేవునికి గీతములు పాడెదను అని చెబుతాడు. దేవుని బిడ్డలారా, ఎంత సుందరమైనటువంటి మందిరాన్ని మనం నిర్మించుకున్నాం. ఈ సుందరమైనటువంటి మందిరములో క్రిస్మస్కో ఈస్టర్ పండగకో నేను పండగ క్రైస్తవుని, పండగ సంఘ మందిరం అనుకుని గొప్పలు చెప్పుకుంటూ క్రిస్మస్కి 1000 రూపాయలు సందాయించా, ఈస్టర్కి 1100 సందాయించా అని గొప్పలు చెప్పుకుంటూ ఆ రోజులు వచ్చి డబడబలాడితే దేవుడు మెచ్చుతాడా? మెచ్చుతాడా? ఈ రోజు మనం అందరము కూడా దేవుని సన్నిధిలో ఎంత సుందరముగా రమ్యముగా ఆ దేవుని మందిరంలో ఉండి మనం దేవుని స్తుతిస్తూ ఉంటే పరలోక దూతలు, సైన్య సమూహములు, పరిశుద్ధులైనటువంటి పునీతులందరూ కూడా ఈరోజు సంతోషంతో ఆనందంతో పరలోకములు సంతోష పండుగలు చేసుకుంటున్నారట. ఎందుకో తెలుసా? ప్రభు చెబుతూ ఉన్నాడు కదా, వాక్యం సెలవిస్తూ ఉంది, ఎక్కడ 2-3 కూడి నా నామములో ఏక మనస్కులై ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు క్రీస్తు ప్రభు మన మధ్యలో ఉన్నాడు. క్రీస్తు ప్రభుతో కలిసి ఆమె తల్లి, ఆయన యొక్క తల్లి మరియ తల్లి, సకల పునీతులు మన మధ్యలో ఉన్నారు. ప్రైజ్ లార్డ్. విశ్వసించిన వారందరం ఇప్పుడు గట్టిగా చెప్పండి కొడదాం దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రభు ఇక్కడ ఉన్నాడా? ప్రతివైపు సర్వేశ్వరుడు ఇక్కడ ఉన్నాడా? అమ్మ మరియ తల్లి ఇక్కడ ఉందా? పునీత అంతుల వారు, పునీత అసిసిపురం ఫ్రాన్సిస్ వారు అందరు ఇక్కడ ఉన్నారా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం ఎక్కడ ఉన్నాం? గుళ్ళో ఉన్నామా? మన మనసు ఎక్కడ ఉంది? భోజనాలు చుట్టూ తిరుగుతుంది, వాసన అవుతుంది. ఏం వేసారా? మసాలా గట్టిగా వేసారా లేదా? ఉప్పు సరిపడగేసారా లేదా? నేను వెళ్ళేపాటికి భోజనం ఉంటుందా లేదా? నాకు మాంసం కూర దొరుకుతుందా దొరకదా? ఈ శానకర్తలు తెలియజేస్తున్నాడు, అందరికీ భోజనం ఉంటుంది, మీరు ఎవరు కంగారు పడవద్దు, మీ మనసులు కూడా ఇక్కడే ఉంచండి అని అంటున్నాడు. సర్వశక్తిమంతుడవైన ప్రభు నీ మందిరము అయిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తిమంతుడవైన ప్రభు నీ మందిరము అయిన నాకు మిగుల ప్రీతి. నేను ప్రభు మందిరము దర్శింపవలని ఉరులోని పోవచ్చున్నాను, తప్పించిపోవచ్చున్నాను. పూర్ణ హృదయంతోను ఆనందముతోను, పూర్ణ హృదయంతోను ఆనందముతోను సజీవుడైన దేవునికి కీర్తనలు పాడెదను. మన హృదయము దేవుని సన్నిధికి వెళ్ళాలని, దేవునితో గడపాలని, ఆ దేవుని యొక్క అనుగ్రహాలను పొందుకోవాలని హృదయముతో ఆనందముతో సంతోషముతో దేవుని మందిరానికి రావాలంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనకి ఏమి లభిస్తూ ఉంది? ఏం లభిస్తూ ఉంది? ప్రభు అంటూ ఉన్నాడు, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా రెండు నేను మీకు ఈ శాంతిని ఇస్తా, నా శాంతిని సమాధానాన్ని మీకు ఇస్తూ ఉన్నానని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మందిరంలోకి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ హృదయానికి, నీ జీవితానికి, నీ కుటుంబానికి దేవుడు శాంతిని సమాధానాన్ని దయచేస్తూ ఉన్నాడు. మీకున్నటువంటి కష్టముల నుండి, కన్నెల నుంచి, శోధన నుంచి, బాధల నుంచి, సంతోషము ఆనందము ఏదైనప్పటికీ కూడా దేవుడు నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాననేటువంటి వాగ్దానాన్ని దేవుని యొక్క సన్నిధిలో మనము పొందుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవడంటూ ఉన్నాడు, ఇదిగో ఈ పరిశుద్ధమైనటువంటి బలిపీఠము చెంత నీ కుటుంబానికి, నీకు శాంతిని సమాధానాన్ని పొందుకో. ఈ బలిపీఠం మీద నుంచి ఆయన యొక్క శరీర రక్తములను మీ ఆధ్యాత్మిక ఆహారంగా పొందుకోండి అని పూజ్య గురువుల ద్వారా దేవుడు ఈ పరిశుద్ధమైనటువంటి దేవాలయములు, ఈ బలిపీఠం మీద నుంచి ఆయన యొక్క శరీర రక్తాలను ఆధ్యాత్మిక ఆహారముగా, ఆ ప్రభుని యొక్క శాంతి సమాధానాలు మన కుటుంబాలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు కీర్తనకారుడు, అయ్యా నీ బలిపీఠం వచ్చంత పిచ్చుకలు గుడి కట్టుకుంటూ ఉన్నాయి,
వానకోవలు గూడు కట్టుకుంటున్నాయి, పిల్లలకు గూడు పెట్టుకుంటున్నాయి. పిల్లలను సంతోషంతో ఆనందంతో నీ బలిపీఠం చెంత ఎంతో ఆనందంతో గడుపుతూ ఉన్నాయి. కానీ మానవుడైనటువంటి నేను, నీ పోలికలో చేసుకున్నటువంటి నేను ఎంతవరకు ఈ బలిపీఠం చెంత నేను ఆ శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని పొందగలుగుతూ ఉన్నాను, నీ దేవాలయంలో నీకు రాగలుగుతూ ఉన్నాను అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, ఈరోజు ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, ఈ దేవాలయ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు మనము ఆయన యొక్క సన్నిధిలో శాంతి, సమాధానం ఉందని, ఆ పరిశుద్ధమైనటువంటి బలిపీఠం చెంత నుండి మనము అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకుంటున్నామని మనం గుర్తించాలి. అలా గుర్తించినప్పుడు ఏ ఒక్క ఆదివారం కూడా మనము ఏదో ఒక సాగు చెప్పి దివ్య బలి పూజ నుండి మనము దూరం కాము. ఎప్పుడు దేవాలయం మన తలుపులు తెలుసుకోవాలా అని చూద్దామా? వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తన గ్రంథము 63వ వచనం అనుకుంటా. ఏమంటుందో తెలుసా? సెలయేటి నీటి కొరకై దప్పిక కొనట్లుగా ప్రభువా ఈ మందిరాన్ని దర్శించడానికి నా ఆత్మ ఆరాటపడుచున్నది అని అంటాడు. 44వ అధ్యాయం కీర్తన గ్రంథము 42వ వచనం, 42వ అధ్యాయం 1వ వచనం. ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పికవలె దుప్పువలె నా హృదయం నీ కొరకు తప్పించుచున్నది. సజీవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్యముఖమును ఎప్పుడు దర్శించునా అని తప్పించుచున్నది. ఆయన దివ్యముఖాన్ని ఈ పరిశుద్ధమైనటువంటి దేవాలయానికి వెళ్ళి నీ కొరకు, నా కొరకు శిలువలో వెళ్ళాడుతున్నటువంటి ప్రభుని, ఆ శిలువలో నుండి రక్షణ ప్రసాదించినటువంటి ప్రభుని, మరణమును జయించి మనకు జీవాన్ని ప్రసాదించినటువంటి ఆ ప్రభు దివ్యముఖాన్ని ఎప్పుడు దర్శించాలా, ఆ ప్రభు ప్రసాదించినటువంటి దివ్య బలి పూజలు ఎప్పుడు పాల్గొనాలా అనేటువంటి ఆరాటం కలిగినటువంటి హృదయముతో, కోరిక కలిగినటువంటి హృదయముతో మనము దేవాలయానికి రావాలట. వచ్చినప్పుడు ఈ బలిపీఠం చెంత నుండి మనము దేవుని యొక్క అనుగ్రహాలను, దీవులను ఈ దేవాలయంలో నుండి మనం పొందుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు క్రీస్తు ప్రభు మనందరినీ కూడా ఈ దేవాలయంలోకి ఆహ్వానిస్తూ అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు నా చెంతకు వచ్చినప్పుడు ఏ విధంగా రావాలి అంటే కీర్తన గ్రంథము 100వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథము ఎలా రావాలి? మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కృతజ్ఞతాస్తుతులతో దేవుని మందిరానికి రావాలట. దేవా, నన్ను ఇంతకాలము రెక్కల చాటును కాపాడి భద్రపరిచినందుకు, నా కుటుంబాన్ని రక్షించినందుకు నీ యొక్క సన్నిధికి నేను కృతజ్ఞత కలిగి నీకు స్తుతులు అర్పించడానికి వస్తూ ఉన్నాను. ఏ విధంగా వస్తూ ఉన్నాను? కృతజ్ఞతాస్తుతులు కలిగి, ఆనందముతో, సంతోషముతో దేవుని సన్నిధికి రావాలట. వాక్యం సెలవిస్తూ ఉంది 84వ కీర్తనలో 10వ అధ్యాయంలో, అన్యులైన 1000 నాళ్ళు గడుపుట కంటే దేవా నీ మందిర ఆవరణంలో ఒక్క రోజు గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది అంటూ ఉన్నాడు. మన వర్గుల మీద కూర్చుని ముస్లిం ముచ్చట్లు చెప్పుకుంటూ, ఆ సీరియల్ చెప్పుకుంటూ, ఆ రాత్రి ఏమైంది, ఈ సీరియల్ ఏమైంది అని చెప్పుకోవడం కాదు. కనీసం జపమాలు చెబుతూ ఉన్నప్పుడు దేవాలయానికి వచ్చి జపమాలలో పాల్గొనడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈ రోజుల్లో అట్లాంటి అవకాశం ఉన్నప్పుడు కూడా దాన్ని మనం సద్వినియోగపరచుకోలేకపోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, రెండవదిగా ఈరోజు ఈ పరిశుద్ధమైనటువంటి దేవాలయము అమ్మ మరియ తల్లి జపమాల మాతగా మనం ప్రతిష్ఠించి ఉన్నాం. అమ్మ మరియ తల్లి దేవుడి దేవాలయముగా, దేవుడి వాక్యాన్ని తన గర్భంలో దేవాలయంగా మార్చుకుంది. ఆ తన గర్భాన్ని ఆ ప్రభుని యొక్క వాక్యానికి దేవాలయంగా మార్చి ఆ క్రీస్తు ప్రభుని లోకానికి మనకు అందించినటువంటి మరియ తల్లి. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలు, ఎంత గొప్ప ధన్యత ఈ దేవాలయం అమ్మ మరియ తల్లిని ఆ యొక్క ఆ జపమాల మాతగా మనము కొనియాడుతూ అమ్మకు ప్రతిష్ఠించాం. వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో అమ్మ మరియ తల్లి దేవాలయంలో తన కుమారుని సమర్పిస్తూ ఉంది. ఈరోజు మీ బిడ్డలను, మీ కుటుంబాలను దేవాలయంలో సమర్పించి, దేవునికి సమర్పించి ప్రార్థన చేసుకోండి. ఆ దేవుడు ప్రసాదించేటటువంటి అనుగ్రహాలు పొందుకోండి అని అమ్మ మరియ తల్లి ఈరోజు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. ఏ విధంగా అయితే తన కుమారుడికి ప్రార్థన చేసి ఆ యొక్క అనుగ్రహాలను పొందుకున్నటువంటి తల్లి,
ఈరోజు తన కుమారుడు యొక్క అనుగ్రహాలు మీరు కూడా పొందుకోవడానికి ఆ మరియ తల్లి మనలను ఆహ్వానిస్తూ ఉంది. అమ్మ మరియ తల్లి యొక్క హృదయం, అమ్మ మరియ తల్లి యొక్క గర్భం దేవునికి మొట్టమొదటి దేవాలయముగా మార్చింది. అందుకే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖలు అంటాడు, మీరు దేవుని ఆలయం అని తెలియదా, మీ హృదయము దేవుడు వసించు మందిరం అని మీకు తెలియదా అంటూ ఉన్నాడు. మన హృదయము, మన యొక్క దేహము కూడా దేవుని మందిరముగా మార్చుకుని అమ్మ మరియ తల్లి వలె జీవించడానికి ప్రయాసపడదాం. అమ్మ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా తన దివ్య కుమారుని యొక్క అనుగ్రహాలు ఎల్లప్పుడూ కూడా మీకు, మీ కుటుంబాలకు ఆ దేవుడు తన దీవుల చేత నింపి ఆశీర్వదించుగాక. దయచేసి నిలబడి విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. పరలోకములో భూలోకంలో సృష్టించిన సర్వశక్తి ప్రేమగల సర్వేశ్వరుడు మన మధ్య వసిస్తూ ఉన్నారు. 24 వసంతాల వార్షికోత్సవం జరుపుకున్నాడు. మనందరం ఒకే కుటుంబంగా, ఒకే సంఘంగా కలిసి మన యొక్క సంఘ అవసరం వరకు, కుటుంబ అవసరం వరకు ఆ దేవాదేవునికి వినవించుకుందాం. ఓ కనికరము గల దేవ, కథోలిక బిడ్డలందరినీ విశ్వాసపు వెలుగులో నడిపిస్తున్న మా అనియ జగద్గురువులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతులను, మా విచారణ గురువులను, కన్య స్త్రీలను, సంఘ పెద్దలను అన్ని వేళలా కాచి కాపాడుతూ దీవించండి. వారి సారథ్యంలో మా శ్రీ సభ 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లినట్లు మీ ఆశీర్వచనము నిండుగా మాకు దయచేయమని ఓ మహోన్నత దేవ, మరియ తల్లిని సహరక్షకిగా మాకు ప్రసాదించి మా అనుదిన జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు ఎదుర్కొనుటకు కావలసిన ప్రార్థనా సహాయాన్ని మాకు నిరంతరం అందిస్తున్నందులకు మీకు వేలాది వందనములు తెలుపుచున్నాము. మా ఆధ్యాత్మిక యాత్రలో మాకు ఆలంబనగా ఉంటూ మమ్ము మీ రాజ్యము వైపు నడిపించండి. మేమెల్లప్పుడూ విశ్వాసపు వెలుగులో జీవించుటకు కావలసిన అనుగ్రహ వరములను మాకు కురిపించమని ఓ జపమాల మాత, దైవానుగ్రహములకు పాత్రురాలైన మరియ మాత, విశ్వాసుల పాలిట సంధానకర్తగా ఉండి తండ్రి దేవుని ఆత్మీయ వరములను మనకు మిక్కుటముగా అందజేస్తున్నారు. మరియ తల్లి శరణుచొచ్చిన వారిని ఎవరినీ కూడా వట్టి చేతులతో పంపరన్నది మా అందరి ప్రగాఢ విశ్వాసము. దీర్ఘకాల అస్వస్థతతో ఉన్న వారిని, నిరాశకు గురి అయిన మానసిక రోగులకు ప్రత్యేకముగా దీవించి వారికి నిండు ఆయురారోగ్యములను మరియ మాత ప్రార్థన ద్వారా దయచేయమని ఓ మహిళల నేస్తమా, మా సమాజంలో మహిళల పట్ల గల వివక్షతను
చిన్న చూపును రూపుమాపండి. మేమంతా మరియ తల్లిని ప్రేరణగా తీసుకొని మా సంఘములో మా గృహములలో ఉన్న మహిళలకు సమాధాన గౌరవాన్ని అందిస్తూ వారి ఔన్నత్యానికి మేము పాటుపడేలా కృషి చేసేలా మమ్ము మార్చమని ఓ పరలోక ప్రభువా, దైవ భీతితో దైవ చిత్తానికి తలయొగ్గి విశ్వాసముతో దీవించి తన కన్న కుమారునికి ప్రథమ శిష్యురాలైంది మరియ తల్లి. ఆరోగ్య మాతగా, వెళగిరి మాతగా దర్శనమైన సకల జాతి జనులను అమ్మగా బాసిల్లింది. ఈనాడు తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలకు, ప్రేమానురాగాలను నోచుకోని బిడ్డలకు, అంధకారములో పయనిస్తున్న అభాగ్యులకు మీరు తోడుగా నుండి అవధులు లేని ప్రేమతో నింపమని దీవించమని అడుగుచున్నాము. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచి విశ్వాసముతో 26 వసంతాల ఈ దేవాలయ వార్షికోత్సవం జరుపుకునే మనందరము ప్రభువుకి కృతజ్ఞత తెలియపరచుకోవచ్చు. దేవాది దేవుడు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మన యొక్క సంఘాన్ని, మన యొక్క నిడమానులు గ్రామాన్ని కేరారంగా దీవించి కాపాడమని, ఈ దేవాలయ నిర్మాణానికి సహాయ సహకారాలు ఆర్థికంగా కానీ వస్తు రూపంలో కానీ అందించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవాలయానికి సమర్పించుకుందాం. మరి ఈ దేవాలయ నిర్మాణానికి శ్రమించినటువంటి బిడ్డలు ఈ లోకంలో జీవించినంత కాలము వారికి తోడ్పాటును అందించిన దేవుడు మరణించిన తర్వాత అటువంటి బిడ్డలకు ఇది విశ్రాంతిని ప్రసాదించమని ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క దివ్య పరిపూజలో ప్రార్థించుదాము. సర్వ కృపానిధి అగో సర్వేశ్వర, మరియ తల్లి కృపా వరములను మీ బలిపీఠం చేరి కృపావరములకు మీ బలిపీఠం చేరి ప్రార్థిస్తున్న ఈ మరియ తల్లి భక్తులను, మరియ తల్లి సభ్యులను, మరియ తల్లిని గౌరవించే ప్రతి బిడ్డను మీ యందు విశ్వాసములో ముందుకు నడిపించండి. ఈరోజు 26 వసంతాల వార్షికోత్సవం జరుపుకొనొచ్చు మీ తల్లికి అంకితం చేయబడిన యొక్క దేవాలయం మహోత్సవంకు చేసిన వీరందరినీ నీ యొక్క కృపతో నింపి మేమంతా పరిశుద్ధత వైపు ప్రభుని ప్రేమలో స్థిరముగా నిలకడగా ఉన్నట్లు మీ ఆత్మీయ వరములతో నింపండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. Let
వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విపుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెగా ప్రభుత చేయబడి కరుదిని ప్రభువు చేరగా సకల దూతగణ సమేత గగన సీమను కొలువు తీరు దేవదేవ భూమిని చేరగా సకల దూతగణ సమేత గగన సీమను కొలువు తీరు దేవదేవ భూమిని చేరగా నిఖిల శ్రీకరాని పూజకు సుందరగానం సమర్పించును నిఖిల శ్రీకరాని పూజకు పుష్పగణగానం సమర్పించును పూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసిరా ప్రభుత చేయబడి కరుదిని ప్రభువు చేరగా నెలరుగాడు పరమయాజగా ప్రబలమైన ఆత్మ నీకు అమితాలగా గరుడు నీకు నెలరుగాడు పరమయాజగా అమరమైన ఆత్మ నీకు అమితాలగా నలుగు ఆత్మను వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసిరా ప్రభుత చేయబడి కరుదిని ప్రభువు చేరగా ప్రభువు కనికి గణము సమర్పించును ప్రభువు కనికి గణము సమర్పించును సహోదరి సహోదరులారా నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తిగా పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ఓ ప్రభువా, ఈ ఆలయమును నీ మహిమతోను పావిత్ర్యముతోను నింపి నీవు సంతోషించిన శుభదినమును నేను కొనియాడుచున్నాము. మమ్ములను మా జీవితములను నీకు ఎల్లప్పుడూ ప్రీతిపాత్రమైన ఫలింపుగా రూపొందింపమని ప్రార్థించున్నాము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు నీతో
కృతజ్ఞతావందనము మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుగా యుక్తము న్యాయము ధర్మరక్షణదాయకము. ఏదైనా నీ కృప వలన మేము నిర్మించిన ఈ బాహ్య మందిరములో యాత్రికులుగా ప్రవేశించు నీ కుటుంబమును అన్ని వేళలా చల్లగా చూస్తున్నాము. నీ సహవాస పరమ రహస్యమును మాకు అద్భుత విధముగా వెల్లడించి దానిని సంపూర్తి చేయుచున్నాము. నీవు మమ్ము ఒక ఆలయముగా నిర్మించుకొని నీ సత్య శ్రీ సభను విశ్వమెంతటా విస్తరింపచేయుచున్నావు. మా ప్రభుని జ్ఞాన శరీరమును అధికముగా వృద్ధి పొందినట్లు చేయుచున్నావు. ఈ రీతిగా శ్రీ సభ సంపూర్ణత నుండి స్వర్గనగరి అయిన యెరూషలేములో నీ ముఖ శాంతిని గాంచునట్లు రూపొందించుచున్నావు. కావున లెక్కకు మించిన పునీతుల బృందములతో ఏకమై నీ వైభవపీతమైన ఈ దేవాలయమందు నిన్ను స్తుతించి గణపరచుచు నీ మహిమను నిరతము కొనియాడుటై ఎత్తనగా పావుల పిత నీవు నిత్యముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలైనా నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచున్నావు. కావులవు ప్రభువా ఈ కానుకలను నీ సముఖములకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాను కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారి
తుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై కాలపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా రక్షింపుము. ఏలయనా ఈ సిలువ ఉత్తారము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా రక్షింపుము. ఏలయనా ఈ సిలువ ఉత్తారము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి నీ కుమారు రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరణ వేంచేయునని ఎదురు చూచుమేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమానుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము.
రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్లుగా దయ చూపుము. అతడు మమ్ము నీవు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొని నా పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అసీసిపుర ఫ్రాన్సిస్ వారితోనూ పునీత క్లారమ్మ గారితోనూ పునీత పాత్వాపురి అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్ని నీతో శక్తిపరచి మరి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుకుంటున్నాము. ఈ లోకమున యాత్ర చేయ నీ శ్రీ సభను నీ సేవకుడు మా 14వ జగద్గురువును మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని ఇతర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమందును దృఢపరపము. చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులు ఆలకింపుము. దయగల తండ్రి నడుచుల జరిగినటువంటి కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకుని మేము వసట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయుచున్నాము. అందరి విశ్వాసంతో చేతులు జోడించి ప్రభుని పరలోక ప్రార్థనలో ప్రార్థించుకున్నాం. అందరు చేతులు జోడించండి, చేతులు చాపలు జోడించండి. పరలోక మందిరం మా యొక్క తండ్రి ఇలా వచ్చుగాక ఈ చిత్తము మనకి కావలసిన మాయము ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతి ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసు మా పాపములను లెక్కింపక నీ సత్యశ్రీ సభ విశ్వాసమును వీక్షిపము. నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానమును ఎల్లప్పుడూ మీతో మీ కుటుంబములతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానం తెలుపుకున్నాము. సమాధానం.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా నాకు శాంతిని నాకు శాంతిని నాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరి దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే క్రీస్తు ప్రభువు మన రక్షకుడు. ఈ పరిశుద్ధ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన అందరము ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితం పాలన కాపాడును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించగలరు క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములను ఇంతకు ముందు భుజించిన వారు, స్వీకరించిన వారు తప్ప వేరొకరు ఇతర సంఘాలకు చెందిన వారు పూజించరాదు. కనుక మీ స్థలంలో ఉన్నట్లయితే గురువులు మీ మధ్యకు వచ్చి దివ్య ప్రసాదాన్ని ఇస్తారు. ఇతరులు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను.
మరి ముఖ్యంగా 9 రోజులు నవదిన జపమాలను చెప్పిన మరి తల్లి సభ్యులకు ఇతరుల స్త్రీలకు కూడా ప్రతిరోజు సాయంత్రం వారు వచ్చి జపమాలను జపించి దివ్య బలి పూజలో పాల్గొని ఈ యొక్క పండుగ మంచిగా జరగాలని ప్రార్థించిన మరి తల్లి సభ్యులకు ఇతరుల స్త్రీలకు చిన్నారి బిడ్డలకు మన గ్రామం ముందు బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. మరి ఈ రోజున ఈ దివ్య బలి పూజలో చాలా గొప్పగా పాటలు పాడి మనందరినీ కూడా విశ్వాసపదంగా దివ్య బలి పూజలో పాల్గొనడానికి సాయం చేసిన గాయక బృందం ఫాదర్ కుమార్ రాజు గారు, ఫాదర్ ప్రేమ్ గారు, మన గాయక బృందం గారు, ఏసేపు గారు, ఇతర మహిళా సభ్యులందరూ కూడా చాలా అర్థవంతంగా మంచి పాటలు పాడి మనందరికీ కూడా దివ్య బలి పూజలో పాల్గొనటకు సాయం చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ పూజానంతరము మనందరికీ కూడా రుచికరమైన వంటలను సిద్ధం చేసిన వంట మేస్త్రి గారికి, టెంట్ మేస్త్రి గారికి, మైక్ పెట్టిన అతనికి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన ఉపదేశ మాస్టర్ గారు ఏసేఫ్ గారు శ్రమ అనకుండా ప్రతిరోజు అతడు కష్టపడుతూ మనందరికీ కోసం ఆధ్యాత్మికంగా ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రతిరోజు ప్రతి ఆదివారము మనము మంచిగా జరుపుకోవడానికి ముందే వచ్చి అతడు గుడి శుభ్రం చేస్తూ, అదేవిధంగా మరిద సభ్యులు కూడా గుడి శుభ్రం చేస్తూ మనకు సహాయపడుతున్న మాస్టర్ గారికి మరొకసారి మరిద సభ్యులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ దివ్య బలి పీఠాన్ని ఎంతో చక్కగా అలంకరించిన ఆరాధన సిస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి గమనించగలరు, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజనము సదుపాయం కలదు. అందరూ కూడా భోజనాన్ని తృప్తిగా సంతృప్తిగా పూజించిన తర్వాత మీరు వెళ్ళవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. పూజ అనంతరము చిన్న సన్మాన కార్యక్రమం ఉంది. దయచేసి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉన్నట్లయితే మన అతిథులను మనము గౌరవించుకుందాం. దయచేసి పూజ అనంతరము అందరూ కూడా ఇక్కడే ఉండవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. దయచేసి నిలబడండి, ఆశీర్వాదంపై ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవు ప్రతిష్ఠించిన ప్రజలు నీ దీవెనలు పొంది సంతసింతురుగాక. ఈ ఆలయ అంకితోత్సవం నాడు వీరు ప్రదర్శించు భక్తి వారికి ఆధ్యాత్మిక బలములను వరములను సాధించునుగాక. ఈ దుర్గముగా నీ సజీవ ఆలయములుగా రూపొందిన మేము మీ సేవకై పునరంకితం కాగలుగుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునాథయందు మీకు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా 26వ సంవత్సర వార్షికోత్సవాన్ని ఈ దేవాలయంలో జరుపుకుంటున్నందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ఈ యొక్క వార్షికోత్సవానికి వేచేసి వచ్చినటువంటి మన గురువులందరినీ కూడా మనం అభినందించాలి. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క శుభతరుణంలో మనం వారందరినీ కూడా సన్మానించి సత్కరించవలసిందిగా కోరుచున్నాము. ఫాదర్ గారు అడగగానే ముందుకు వచ్చి మరి ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజను ఎంతో ఘనంగా సమర్పించి మనందరి కోసం ప్రార్థించినటువంటి రెవరెండ్ ఫాదర్ మరియదాస్ ప్రతిపాటి గారు, మా యొక్క సభ ప్రొఫెషనల్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ మరియదాస్ ప్రతిపాటి గారిని మరి పీఠం ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. అంటే గట్టిగా చెప్పి ఫాదర్ ముందుకు రావాల్సిందిగా. మరి నిర్మాణూరు బాయ్స్ యూత్ అందరూ కూడా ముందుకు వచ్చి ఫాదర్ గారిని శాల్వాతోను పుష్పగుచ్చముతోను సన్మానించి అభినందించవలసిందిగా కోరుచున్నాము. నిర్మాణూరు యూత్ బాయ్స్ అందరూ కూడా దయచేసి లోపలికి వచ్చినట్లయితే ఫాదర్ గారిని సన్మానించడానికి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము.
అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మరేదాస్ ఫాదర్ గారిని అభినందించారు. మరి ముఖ్యంగా ఈ యొక్క దివ్యబలి పూజను సమర్పించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎక్కడికి వస్తున్నాం. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. మరి అంతే కాకుండా ఫాదర్ గారు అడగంగానే మరి నో చెప్పకుండా ఎస్ చెప్పి మరి ఈనాడు దివ్యబలి పూజలో మనకు ఎంతో అర్థవంతమైనటువంటి వాక్య బోధన చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ యేసు పాదం గారు, ఫాదర్ గారు సహాయక విచారణ గురువుగా ఔటపల్లిలో పనిచేస్తున్నారు. ఫాదర్ గారిని దయచేసి పీఠం ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారిని ముందుకు ఆహ్వానించండి. నిడమానూరు మర్యాదల సభ్యులందరూ కూడా దయచేసి ముందుకు వచ్చి ఫాదర్ గారిని దుశ్శాలువాతో మరియు పుష్పగుచ్ఛముతో ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాము. మర్యాదల సభ్యులందరూ కూడా దయచేసి ముందుకు వచ్చి ఫాదర్ గారిని దుశ్శాలువాతో పుష్పగుచ్ఛముతో అభినందించి మరి సన్మానించవలసిందిగా కోరుచున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారిని అభినందిద్దాం. అంతేకాకుండా మా ఎన్నికేపాడు గ్రామంలో మాకు తోడుగా మా ప్రక్కనే ఉంటున్నటువంటి మైనర్ సెమినరీ రెక్టర్ రెవరెండ్ ఫాదర్ సురేష్ నాయక్ అడగగానే వారి యొక్క బ్రదర్లతో బృందంతో ఇక్కడికి వచ్చి మాతో ఈ యొక్క పండుగ పూజలో పాల్గొని మా కొరకు ప్రార్థన చేసినటువంటి ఫాదర్ సురేష్ నాయక్ గారిని గౌరవంగా పీఠం ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. నిడమానూరు సంఘ పెద్దలందరూ కూడా దయచేసి పీఠం చెందుకు వచ్చినట్లు అయితే మరి ఫాదర్ సురేష్ నాయక్ గారిని దుశ్శాలువాతో మరియు పుష్పగుచ్ఛముతో సన్మానించి అభినందించవలసిందిగా కోరుచున్నాం. నిడమానూరు గ్రామ పెద్దలందరూ కూడా దయచేసి లోపలికి రావాల్సిందిగా కోరుచున్నాం. మరి ఫాదర్ గారు ఎంత ఉదార స్వభావంతో మరి ఈ పండుగ వచ్చి బ్రదర్లను వక్కాసుకు పంపించి మరి మాత తల్లి గ్రోటోను క్లీన్ చేయటకు మరి ఎంతో చక్కగా మనం సహాయపడినటువంటి ఫాదర్ గారిని అభినందించవలసిందిగా కోరుచున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. మరి ఫాదర్ గారు అడగంగానే ఎన్నో పనులున్నా సరే రాలేను అని చెప్పకుండా ముందడుగు వేసి మనందరి మీద ప్రేమతో ఇక్కడికి వచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ అభిలాష్ గారిని పీఠం ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఫాదర్ గారు విచారణ గురువుగా ఔటపల్లి గ్రామంలో పనిచేస్తూ ఉన్నారు. ఔటపల్లి పుణ్యక్షేత్ర గ్రామంలో ఫాదర్ గారు మరి విచారణ గురువుగా పనిచేస్తూ మరి ఎన్నో పనులున్నా సరే మనందరి మీద అభిమానంతో ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి ఈ నిడమానూరు యూత్ గర్ల్స్ అందరూ కూడా పీఠం చెంతకు వచ్చినట్లయితే ఫాదర్ అభిలాష్ గారిని పుష్పగుచ్ఛముతోనూ మరియు దుశ్శాలువాతోనూ సత్కరిస్తూ అభినందించవలసిందిగా కోరుచున్నాం. నిడమానూరు గర్ల్స్ అందరూ కూడా యూత్ గర్ల్స్ అందరూ కూడా దయచేసి ముందుకు వచ్చి ఫాదర్ గారిని అభినందించవలసిందిగా కోరుచున్నాం. లేడే బదులు బోధనలు ఆగలేస్తున్నాయి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారిని అభినందిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి అంతేకాకుండా మరి ఔటపల్లి గ్రామం నుంచి మరి సెక్రటరీ గా పనిచేస్తున్నటువంటి ఫాదర్ జయప్రసాద్ గారు మేము కూడా వస్తాం, వచ్చి మీ కొరకు ప్రార్థన చేస్తాం, దివ్య బలి పూజలో పాల్గొంటాం అని వచ్చి మా కొరకు ప్రార్థన చేసి మరి అందరి గురించి కూడా ఆశీస్సులు ఇస్తున్నటువంటి ఫాదర్ జయప్రసాద్ గారిని పీఠం ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి కేటగిజం బాయ్స్ అందరూ కూడా ముందుకు వచ్చి ఫాదర్ గారిని దుశ్శాలువాతో మరియు పుష్పగుచ్ఛముతో అభినందించి సత్కరించవలసిందిగా కోరుచున్నాం. కేటగిజం బాయ్స్ అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం.
ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి సత్కరించేటట్లు మీరందరూ కూడా అభినందించవలసిందిగా కోరుచున్నాను. అంతేకాకుండా ఫాదర్ గారు పిలువగానే ఎంత పనిలో ఉన్నా సరే మేము కూడా వస్తాం, మీకోసం ప్రార్థన చేస్తాం అని ఫాదర్ సందీప్ మరి వచ్చి మా అందరి కోసం ప్రార్థించి దివ్య బలి పూజలో ఉండి మా అందరితో కూడా ఈ యొక్క సంతోషాన్ని పంచుకున్నందుకు మీకు కృతజ్ఞతలు. మరి ఈ యొక్క సన్మానాన్ని స్వీకరించడానికి దివ్య బలిపీఠం ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఫాదర్ గారు గురు విద్యార్థులందరికీ కూడా మరి తరఫీని పొందడానికి పనిచేస్తున్నటువంటి ఫాదర్ గారు పొలటిని ఫాదర్ గారు మరి మన మధ్యలోకి వచ్చి ఈ రోజు మన యొక్క పండుగ జన్మలోని మరి పాల్పంచుకోవడానికి విచ్చేస్తున్నారు. ఫాదర్ సందీప్ గారిని దయచేసి పీఠం ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. కేటగిజం గర్ల్స్ అందరూ కూడా దయచేసి ముందుకు వచ్చినట్లయితే ఫాదర్ సందీప్ గారిని మరి దుశ్శాల్వాతోను పుష్పగుచ్చులతోను మరి అభినందించి చక్కగా సన్మానించుకుందాం. అందరూ కూడా దయచేసి కేటగిజం గర్ల్స్ అందరూ కూడా ముందుకు వచ్చి ఫాదర్ సందీప్ గారిని మరి అభినందించి కేటగిజం బాయ్స్ గర్ల్స్ అందరూ కూడా రావాలి. కేటగిజం బాయ్స్ గర్ల్స్ అందరూ ముందు కూర్చున్నటువంటి గర్ల్స్ అందరూ కూడా లేచి ఫాదర్ గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాము. విచారణ గురువులు ఎప్పుడైతే ఆబ్సెంట్ అయ్యారో అప్పుడు వచ్చి మరి మీ అందరి కోసం కూడా దివ్యమైన పూజలు సమర్పిస్తూ ఉన్నందుకు ఫాదర్ సందీప్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానించుకున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. ఎప్పుడు నిడమనూరు పండుగ జరిగినా సరే ఫాదర్ మేము ఉన్నాము, మేము మీకు సహాయం చేస్తాము అని ఇన్ఛార్జ్ సిస్టర్స్ అయినటువంటి ఆరాధన సిస్టర్స్ రెవరెండ్ సిస్టర్ జైన్ మేరీ గారిని మరి పీఠం ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. ఎప్పుడు ఏ పండుగ జరిగినా సరే వారి యొక్క సహాయ సహకారాలతో మరి యొక్క పండుగ పనులని కూడా ఎంతో చక్కగా అలంకరించి దివ్య బలి పీఠాన్ని అలంకరించి మరి గుడి అంతా కూడా శుభ్రం చేయడానికి సహాయపడుతూ ఉన్నటువంటి ఆరాధన సిస్టర్స్ రెవరెండ్ సిస్టర్ జైన్ మేరీ గారిని ముందుకు వచ్చి మరి అంతేకాకుండా రెవరెండ్ ఫాదర్ ప్రణయ్ గారిని విచారణ గురువులు మరి సహాయ గురువులైనటువంటి ఫాదర్ శేఖర్ జిల్లేల గారిని సన్మానించి పుష్పగుచ్ఛంతో వారిని అభినందించవలసిందిగా కోరుచున్నాం. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి మరి సిస్టర్ గారిని అభినందిద్దాం. థ్యాంక్ యూ డియర్ సిస్టర్. మరి అంతేకాకుండా దూరము అని అనుకోకుండా మీకోసం మేము వస్తాము, పండుగలో మేము కూడా పాల్గొంటాము అన్నటువంటి సిస్టర్ విజిత గారు, గ్రేస్ నివాస్ సిస్టర్ విజిత గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. మా యొక్క గ్రామంలో ఉన్న వారందరి పైన మీ అభిమానం ఎంతో గొప్పది. దూరం అనుకోకుండా మరి మీ యొక్క పిల్లలందరితో కలిసి ఈ యొక్క పండుగను చేసి మరి ఈ యొక్క పండుగ పూజలో పాల్గొని మా అందరితో ప్రార్థన చేయడానికి ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు. గట్టిగా చెప్పట్లు కొట్టి సిస్టర్ గారిని అభినందిద్దాం. థ్యాంక్ యూ డియర్ సిస్టర్. అంతేకాకుండా ఈ రోజు దివ్య బలి పూజలో ఎంతో చక్కగా పాటలు పాడి మరి కోయర్ గ్రూప్ ని చాలా చక్కగా మరి చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ నిడమనూరు గ్రామానికి మరి ఇన్ఛార్జ్ అయినటువంటి సిస్టర్ రెవరెండ్ సిస్టర్ ఆలిస్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. అంతేకాకుండా మరియా సిస్టర్ మరియాని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఎంతో దూరమైన వారి యొక్క క్యాండిడేట్ తీసుకొని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. సిస్టర్ మరియా గారిని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి సిస్టర్ గారిని ఆహ్వానించి అభినందించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ డియర్ సిస్టర్. మరి ఎన్నో సంవత్సరముల నుంచి కూడా ఈ యొక్క గుడిలో పనులు చేస్తూ చక్కగా ఏ పండుగ వచ్చినా సరే
గుడి అంతా శుభ్రం చేయించడం, మంచిగా డెకరేషన్ చేయించడం, మరి అందరినీ కూడా సిద్ధపరచడానికి ముందుండి నడిపిస్తున్నటువంటి మన ఉపదేశి అయినటువంటి యోసేపు గారిని దయచేసి పీఠం ముందుకు వచ్చినట్లయితే మరి ఫాదర్ గారు మేము పుష్పగుచ్చలతోనూ శాల్వాతోనూ మిమ్మల్ని అభినందించి సత్కరించవలసిందిగా కోరుచున్నాం. యోసేపు గారు ఎక్కడైతే ఉన్నారో మరి మీరు ఇక్కడ ముందుకు వచ్చినట్లయితే మిమ్మల్ని సత్కరించవలసింది. మరి యోసేపు గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ముందుకు వచ్చి మరి అతనిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మన యొక్క అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి యేసోపు గారిని ఆహ్వానించారు. మరి ఎంతో కష్టపడి ముందుండి గుడిని మొత్తాన్ని కూడా శుభ్రం చేయించి పూజకు కావాల్సినటువంటి అవసరములన్నింటినీ కూడా దగ్గరగా చూసుకుంటున్నటువంటి మన యొక్క ఉపదేశ గారైనటువంటి యోసేపు గారిని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిస్తూ పుష్పగుచ్చలతోనూ మరియు శాల్వాతోనూ సత్కరించవలసిందిగా కోరుచున్నాం. వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా పీఠం ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి నిలబడండి. చివరి ఆశీర్వాదంతో ప్రార్థించండి. నిశ్శబ్దంగా దయచేసి నిలబడి చివరి ఆశీర్వాదంతో ప్రార్థించండి. పూజ అయిపోయిందమ్మా, అయిపోయిందా? 5 నిమిషాలు అయిపోయింది. ప్రభు మీతో ఉండుగాక, మీ ఆత్మతో ఉండుగాక. మీ యొక్క శిరముల నుంచి ప్రభు యొక్క ఆశీస్సులకై ప్రార్థించండి. ఇక పరములు ప్రభు అయిన సర్వేశ్వరుడు ఈ దేవాలయానికి వార్షికోత్సవం నాడు మిమ్మలను ఇక్కడ చేర్చను. ఆ దేవుడు మీకు తన స్వర్గపు ఆశీస్సులను సమృద్ధిగా దయచేయునుగాక. తండ్రి దేవుడు ప్రపంచ నలుమూలలో నివసించు తన బిడ్డలు తన కుమారుని యందు ఐక్యమై వారంతా వసుదైక కుటుంబంగా ఏర్పడాలని చిత్తగించను. ఆ పరమపిత మేము అందరి ఆలయముగాను పవిత్రాత్మ వసించు స్థలముగాను రూపొందించునుగాక. మీరు సంపూర్ణంగా వృద్ధి నొందినచో దేవుడు మీ అందు నివాసములను, అప్పుడు మీరు సకల పునీతులతో పాటు నిత్యానందములకు వారసులవుదురుగాక. సర్వశక్తి సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపైకి దిగి వచ్చి సదా మీతో ఉండి పితాపుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరుడికి వందనములు. ప్రత్యేక విధంగా మన విశాల గురువులు ప్రణయ్ గారికి, సహాయ గురువులు శేఖరరాజు గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఎంతో చక్కగా ఈ యొక్క ప్రోత్సాహంతో మీ అందరి యొక్క సహాయ సహకారంతో యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క గొప్ప పండుగలు 20వ వసంత వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నందుకు ప్రత్యేకంగా ఈ ఇరువు గురువులకు మనందరం కూడా గట్టిగా చెప్పడం కృతజ్ఞతలు తెలుపుతున్నాం. దేవాది దేవుడు ఇంకా ఎక్కువగా ఈ యొక్క సంఘాన్ని దీవించి కాచి కాపాడాలని, ఎంతో మందిని ఈ యొక్క విశ్వాసపు జీవితం ద్వారా ఇంకా దేవుని యొక్క ప్రేమకు అంకితం చేసుకునే గొప్ప వాక్యము అనుగ్రహించమని, ఇక ఎన్నో వార్షికోత్సవాలు ఈ యొక్క సంఘము జరుపుకునే గొప్ప కృప దేవునికి ఆశీస్సులు ఆశీర్వాదములు నిండుగా మెండుగా మీ అందరూ ప్రార్థిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియపరచుకున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ఎవరికి
రాసిన ఫాదర్ మీరు కనిపించట్లేదని. శరణం శరణం మా క్లారిటీ బాగుంది. సరే సిఎంఆర్ మా